ఓకే. మొన్న శాసనసభలో కరోనా నేపథ్యంలో ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదు, అవి నిర్వహించడం ఇబ్బందికరం అని చెప్పని, దానివల్ల ప్రాణ నష్టానికి ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని చెప్పి ఒక తీర్మానాన్ని ఇచ్చి శాసనసభ ఆమోదించింది. మా ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆలనాని గారు దాన్ని ప్రవేశపెట్టారు. పెడితే నిన్నటి రోజున కొన్ని పత్రికల్లో, అన్ని పత్రికల్లో కాదు, అఫీషియల్గా కాదు, కొన్ని పత్రికల్లో, టీవీల్లో ఎన్నికల కమిషన్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ గారు దానిపై గవర్నర్ గారికి ఒక లేఖ రాయడం, ఎన్నికల కమిషన్ తాలూకు హక్కుల గురించి ఆయన మాట్లాడడం చూస్తుంటే చాలా విడ్డూరం అనిపించింది. ఆ లేఖ రాసిన తీరుని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం. శాసనసభ హక్కుల గురించి ప్రశ్నించే నైతిక హక్కు ఎన్నికల కమిషన్ లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. నిర్ద్వందంగా దాన్ని తోసిపుస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలతో ఎన్నుకోబడిన సభది, ఆ సభకి హక్కు కంటే బాధ్యతలు ఉన్నాయి మాకు. ప్రజల తాలూకా ఆ తీర్మానంలోనే చెప్పారు మా మంత్రి గారు, ప్రభుత్వానికి ప్రజా ధన మాన ప్రాణాలను రక్షించే కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కరోనా మళ్ళీ రెండవసారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇది సాధ్యపడదు అని చెప్పని మా అభిప్రాయాన్ని తీర్మాన రూపంలో మేమందరం మా అభిప్రాయాన్ని చెప్పాం. చెప్తే ఆయన శాసనసభకి ఆ హక్కు లేదు అని నిమ్మగడ్డ గారు మాట్లాడడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. దాంతోపాటు గవర్నర్ గారికి ఆయన లేఖ రాస్తూ గవర్నర్ గారికి వచ్చి ఆయన సలహా ఇస్తున్నాడు, ఆయన సూచన చేస్తున్నాడు. మీరు అవసరమైతే అటార్నీ జనరల్తో మాట్లాడండి, సుప్రీంకోర్టులో వెళ్ళండి, ఇది సలహా ఇస్తాడు. నాకు ఏమనుకుంటున్నాడు ఆయన, ఈయన ఏం చెప్తాడంటే, చంద్రబాబు నాయుడు గారు రాత్రి ఏం చెప్తే రమేష్ ఉదయం అది చెప్తారు, లేదు రమేష్ గారు సాయంత్రం ఏది చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఉదయం అది చెప్తారు. వీళ్ళు మళ్ళీ చూశాను నిన్న గవర్నర్ గారికి లేఖ విధంగా ఇది రాసి ఉంటే ఆ లేఖ మరి అఫీషియల్గా రిలీజ్ చేయాలి కదా, లేదు అన్ని పత్రికల్లోనూ అన్ని టీవీల్లో రావాలి కదా. ఎందుకు ఈనాడు పత్రికలోనూ, ఎందుకు ఆంధ్రజ్యోతిలోనే, ఆ 2 ఛానల్స్లోనే, TV5లో ఎందుకు రావాలి? కారణం ఏంటి? అధికారపూర్వకంగా నీ హక్కుని నువ్వు ప్రదర్శించుకున్నప్పుడు ఎందుకు ఆ లీక్ ఇవ్వవలసిన అవసరం వచ్చింది? అది నేను అడుగుతున్న ప్రశ్న. అందులో శాసనసభ మా రాజ్యాంగ పరిధిలో, చట్ట పరిధిలో మా బాధ్యతను శాసనసభ్యులుగా మాకున్న బాధ్యతను మేము గుర్తెరిగి ఈ కరోనా మహమ్మారి మళ్ళీ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడే ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదనే విషయాన్ని ఓ తీర్మాన రూపంలో చెప్పాము. దాన్ని ఎందుకు అంత ఉలుకుబాటు?
నిన్న కాక మొన్న ప్రధానమంత్రి గారు ఆయన తాలూకా ఆయన ఈ వ్యాక్సిన్ తయారు చేసే ఈ మన ల్యాబొరేటరీస్ అన్ని పరిశీలించినప్పుడు కానీ లేదా ఈ మన్ కీ బాత్లో దీంట్లో ఆయన మాట్లాడినప్పుడు కానీ ఏం చెప్పారు? జనవరిలో ఈ టీకా వస్తుంది, వ్యాక్సిన్ వస్తుంది, సుమారు రెండు నెలలు సమయం పడుతుంది. దాని ముందు ఫ్రంట్ బారియర్ ఎవరుంటారో వాళ్ళకి, తర్వాత వచ్చి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వారికి అంచెంచుడిగా దాన్ని వేసుకు వెళ్ళాలి. ఒకేసారి అందరికీ ఇస్తే అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి 2-3 నెలల సమయం పడుతుంది. సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి దేశ ప్రజలందరికీ విషయాన్ని తెలియచెప్పారు. వెనక్కిపోకండి, జాగ్రత్తగా ఉండండి అంతవరకును అని చెప్పారు. అది వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగితే ఇబ్బంది అని పరిస్థితి ఉండదు. అది వేసిన తర్వాత ఎన్నికలు జరిగితే ఎవరికి ఏ విధమైన అపోహలు అనుమానాలు ఉండవు. కానీ ఎందుకు ఈ తొందరపాటు నాకు అర్థం అవ్వట్లేదు. మరి ఇదే తొందరపాటు ఉంటే మరి 2018లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఆ రోజు ఈయన ఎన్నికల కమిషన్గా నియమించిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికలు పెట్టలేదు? చంద్రబాబు వృత్తిని మానేశారా మీరు? ఇప్పుడే మీకు తెలిసింది హక్కు, ఇప్పుడే తెలిసింది మీ తాలూకా బాధ్యత. చాలా విడ్డూరంగా ఉంది అందరూ చూస్తుంటే. ఇది ధర్మం కాదు. ఇది రమేష్ గారు శాసనసభని బాధ్యతల్ని, శాసనసభ హక్కుల్ని మీకు ప్రశ్నించే అవకాశం లేదు. మీకున్న హక్కులు, మీకున్న బాధ్యతలు ఉంటే వెళ్ళారుగా కోర్టులకి, న్యాయస్థానం చెప్తే తీర్పులు మేము కాదల్లా న్యాయస్థానం చెప్పిన తీర్పులు చెప్పిన తర్వాత ప్రభుత్వ అవకాశాలు బట్టి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు నడుస్తాయి. కానీ శాసనసభను మీరెవరు క్వశ్చన్ చేయడానికి మీకున్న హక్కేంటి? ఏ రకంగా కాదే. ఇంకా మీ తాలూకా ఇవి చర్యల్ని మీరు మానుకోవట్లేదు. మీరు జరిగిన పూర్వపరాలని మనం చూసాం. గత 6 నెలలుగా రాష్ట్రంలో మరి ఏ రకంగా ఎన్నికల కమిషన్గా నియమించబడిందా మీరు ఏ రకంగా ఎన్నికల వాయిదాని మరి అర్ధాంతంగా మీరు వాయిదా వేశారో అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏ విధంగా ప్రతిపక్ష పార్టీతో మీరు కుమ్మక్కయ్యారో, ఏ రకంగా చంద్రబాబు నాయుడు కనుసరణలో మీరు వచ్చి మీ కార్యాచరణలో జరిగినాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయినప్పటికీ కూడా మేము సమయం పాటిస్తూ మేము వస్తూనే ఉన్నాం. సాక్షాత్తు శాసనసభలో చేసిన తీర్మానాన్ని వచ్చి మీరు క్వశ్చన్ చేస్తూ మా బాధ్యతలు వచ్చి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ మమ్మల్ని గేలి చేస్తూ మాట్లాడడం చాలా. అందుకే నేను ముందుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నాం. మాకు తెలుసు మా బాధ్యతని. శాసనసభ్యులుగా, ప్రజాప్రతినిధిగా మా నియోజకవర్గంలో మా ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని వాళ్ళ ధనమాన ప్రాణాలని, వాళ్ళ అభివృద్ధిని కాంక్షించమని మమ్మల్ని పంపించారు. మా అందరితోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వారి తాలూకా రక్షణ కోసం, వారి తాలూకా ఆరోగ్యం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మేము చేస్తున్న కార్యక్రమాలని, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేస్తున్న కార్యక్రమాలకి ఎవరితోనో మీరు ఆలోచించి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీతో మీరు ఆ రోజు ఆయనతో అక్కడ నియమించబడ్డారు కాబట్టి
వారికి గురుదక్షిణగా ఈ కార్యక్రమాన్ని చేస్తానని చెప్పడం భావ్యం కాదు. మీ కాలంలో ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, చేస్తుంటాయి. నియామకాలు జరుగుతుంటాయి, వస్తుంటాయి, చేస్తుంటాయి. కానీ ఒక బాధ్యత గల ఒక స్థానంలో ఉన్నప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి చట్టానికి లోబడి, రాజ్యాంగం లోబడి ప్రజా సంక్షేమాన్ని ప్రథమంగా దృష్టిలో పెట్టుకొని ఏదైనా కార్యక్రమం చేయాలి. ఇవాళ రాష్ట్రంలో చాలా సున్నితమైన అంశాలు ఇవాళ ఉన్నాయి. సున్నితమైన సమయం ఇది. రాష్ట్రంలో కాదు, దేశం, ప్రపంచమంతా కూడా ఈ కరోనా మహమ్మారితో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యం. అవకాశాలు లేనప్పుడు అవకాశాలు లేవు. తప్పని పరిస్థితున్నప్పుడు తప్పదు. రాజ్యాంగం వెసులుబాటు అవుతున్నప్పుడు మన బీహార్లో ఎన్నికలు జరిగాయి. అది అవసరం. ఇప్పుడు ఇది అవసరం కాదే. అవసరమైనప్పుడు మేము ఎన్నికలు పెట్టమని మేము పోటీల ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు మాకు అంతకుండా పోతాయని చెప్పని ఆ రోజు పదే అడిగి ఆ రోజు ఎన్నికలు పెట్టిన నేపథ్యం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే. అప్పుడు కరోనా ఇంకా వ్యాప్తి చెందకుండా ఇంకా ఒక వందల్లో కేసులు ఉన్నప్పుడే టక్కుమని మీరు వచ్చి అర్ధాంతంగా ఎన్నికలు వచ్చి పోస్ట్పోన్ చేశారు. ఇవాళ వేల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఇవాళ కేసులు వస్తున్నాయి. ప్రభుత్వం వచ్చి ఒక పక్క సున్నితమైన అంశాన్ని ఎంతో బాధ్యతగా తీసుకుంటూ దానికి తగ్గ చర్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తూ దీని నుంచి ప్రాణ నష్టం జరగకుండా ఒక పక్క ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అందులో నమ్మకమే ఉంటే ఎందుకు మీకు ఈ తొందర? ఎందుకు మీకు ఈ ఆదర? పైపెచ్చు శాసనసభ తీర్మానం చేస్తే మా బాధ్యత గురించి మీరు వచ్చి ప్రశ్నిస్తున్నారు. మా హక్కులను వచ్చి మీరు బెదిరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని తీవ్రంగా కూడా దీన్ని విభేదిస్తున్నాం. దయచేసి ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటికైనా రమేష్ గారు ప్రతిపక్షాలతో పడిన ప్రతిపక్షంలో మీకు వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు మీద మీకు స్నేహం ఉండొచ్చు, మీకు ఆయనకి చుట్టకం ఉండొచ్చు. కానీ ప్రజల తాలూకా ప్రాణాలతోని, ప్రజల ఆరోగ్యంతో మాత్రం తెలంగాణ మానవద్దు దయచేసి కోరుతున్నాను. విషయం చెప్పిందని చెప్తున్నాం కదా, నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం సంప్రదించమన్నాం. ప్రభుత్వంతో సాక్షాత్తు మా ముఖ్య కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ చెప్పారు, మా డీజీపీ గారు చెప్పారు. చెప్తే సిఎస్కి అంటే సిఎస్కి సంబంధం, డీజీపీకి ఏం సంబంధం అని అంటాడు ఆయన. సిఎస్ఐని మాట్లాడిందంటే సిఎస్ఐ ముఖ్య కార్యదర్శి ఆవిడ వ్యక్తిగతం కాదు. ఇది ఈ ప్రభుత్వం తాలూకా భావాన్ని, ఈ ప్రభుత్వం తాలూకా అభిప్రాయాన్ని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వచ్చి మారని చెప్తారు. డీజీపీ మాట్లాడారంటే డీజీపీ వ్యక్తిగతం కాదు. ఇది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఆయన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దానికి ఏ విధంగా అనుకూలంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాస్తవ పరిస్థితులు ఏంటంటే వాస్తవ రూపాలని మీకు చెప్తారు. వాటికి అనుగుణంగా మీరు ఆలోచన చేసుకోవాలి. అంతేగాని ఆక్యుపెంట్తో మనం ఉండి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది
ఉమ్. ఎవరు ఎవరన్నారండి? సరే సరే, ధూళిపాల నాగేంద్ర ఒకసారి పూర్వపరాలు ఆలోచన చేసుకుంటే ఈ రాష్ట్రంలో సహకార వ్యవస్థ నాశనం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అటు పాల డైరీలు కానీ, ఇటు చెరుకు ఫ్యాక్టరీలు కానీ, సహకార సంఘంలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీలు కానీ, ఫ్యాక్టరీలు అయితే అమ్మేశాడు, కొన్ని మూలం చేర్చిస్తాడు ఆయన ముఖ్యమంత్రికి ఉన్న ఈ 5 సంవత్సరాలకు ముందు, అంతకు ముందు. తర్వాత మళ్ళీ రాజశేఖర్కి వచ్చి దాన్ని పునరుద్ధరణ చేశాడు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పుట్టిన జిల్లా చిత్తూరు. చిత్తూరు డైరీ ఏమైందని? ఎందుకు చిత్తూరు డైరీ మొదలుపడిపోయింది? ఎందుకు అక్కడ ఆయన హెరిటేజ్ పెట్టి దాన్ని అభివృద్ధి చేశాడే, చిత్తూరు డైరీని ఎందుకు అభివృద్ధి చేయలేపారు? ఎంతో ప్రభుత్వంలో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చిత్తూరు డైరీకి పాలు వేయమంటే పాలు వేయరా? అక్కడ మానేస్తారా? హెరిటేజ్కి వేస్తారా? ఇతర స్వార్థం కోసం, స్వశక్తి కోసం మొత్తం డైరీని నాశనం చేసి చిన్న పాలు పోసే రైతుల్లో వచ్చి నోట్లో మట్టి కొట్టి వీళ్ళు మాట్లాడుతున్నాడు. వీళ్ళ గుజరాత్ అమలు డైరీ ఎవరిది? రైతులది. దేశంలో ఉన్న రైతు సహకార వ్యవస్థలో ఉన్న వారిది. అదేమి ప్రైవేట్ కంపెనీ కాదు, దాంట్లో ఈక్విటీలు వచ్చి ప్రైవేట్ పెట్టుబడులు కాదు, దాంట్లో వచ్చిన లాభాలు వచ్చి హెరిటేజ్ లాగా వచ్చి చంద్రబాబు కుటుంబ సభ్యులకు వెళ్తున్నట్టుగా అక్కడ ఎవరి కుటుంబ సభ్యులకు వెళ్ళదు, రైతుల కుటుంబంలోకి వెళ్తాయి. ఇది ఈ భారతదేశం అంతర్భాగం. పారవని ఎవరైనా వారు వచ్చి ఇక్కడ ఎక్కువ డబ్బు ఇచ్చి పాల్గొంటున్నప్పుడు తప్పేముంది? గ్లోబలైజేషన్లో ఇవాళ ఏ వ్యవస్థ అయినా, సంస్థ అయినా, ఏదైనా వారు పండించిన పంట కానీ, లేకపోతే ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు కానీ, ఏ ఊరిలో ఎక్కువ ధర వస్తుందో, ఏ రాష్ట్రంలో ఎక్కువ ధర వస్తుందో, ఏ దేశంలో ఎక్కువ ధర వస్తుందో అక్కడ అమ్ముకుంటున్నాయి. దేశ విదేశాల్లో ఉన్నవన్నీ మన దేశంలోకి వచ్చి ఎందుకు వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాయి? అక్కడికంటే ఇక్కడ సరసమైన ధరలు వస్తాయి, లాభాలు వస్తాయి, ఏం చేస్తున్నాయి. అలాగే అమ్ములు కూడా అంతే, మందుల భాగం. దాని నుంచి మన రైతులు నష్టపోతే మన ఊరికమే రైతుకి ఎక్కువ ధర వస్తున్నప్పుడు, రైతులకు మేలు జరుగుతున్నప్పుడు, హెరిటేజ్ కంటే 7 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు లీటర్కి పాల ధర ఎక్కువ వస్తున్నప్పుడు ఎందుకు చేయకూడదు? అడగండి ఆయన్ని, ఎందుకు తప్పని. ఏం తప్పు చెప్పనండి, చెప్పండి ఏం తప్పు. ఇందాక ఇక్కడ చూసాను టీవీలో, ఏదో ప్రభుత్వం మాకే సహకారం చేస్తే మేమే చేస్తాం. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు మరి ఆయనే కదా ప్రభుత్వం. మరి ఎందుకు ఆయన సహకారం తీసుకొని చిత్తూరు డైరీని ఎందుకు ఆయన అభివృద్ధి చేయలేపాడు? ఎందుకు చిత్తూరు డైరీని మూసేసి హెరిటేజ్ సంస్థను తీసుకొచ్చాడు? కారణం ఏంటి? ఏది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుకి ఏదైతే మేలవుద్దో, ఆ రైతు కుటుంబంలో ఉన్న అక్కా చెల్లికి ఏదైతే వారి కాళ్ళ మీద నిలబడేట్లు ఒక 10 రూపాయల లాభం వచ్చిన అవకాశం ఏది ఉంటుందో ఆ ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేయొద్దిచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటట్లు, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడేటట్లు, అది వ్యవసాయమైనా, పాల ఉత్పత్తి అయినా, ఏదైనా ఆ కుటుంబం గౌరవంగా బతికేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం తాలూకా కార్యాచరణ ఆ విధంగా ఉంటుంది. హెరిటేజ్ సంఘం కాదు, రాష్ట్రం మొత్తం మీద వారితో కాంపిటీషన్గా ఏ డైరీ అయినా సరే అమూల్ ఏదైతే చేస్తుందో అదే ప్రకారం అది చేస్తే మాకు అభ్యంతరలే. కాంపిటీషన్ వ్యాపారం చేయమనండి, తప్పేముంది? ఎందుకు చేయకూడదు?
ఇన్నాళ్ళు మరి ఇంత గ్యాప్ ఇంత వ్యత్యాసం ఉంటే ఇన్నాళ్ళు దోచుకుతున్నారు కదా ప్రజల్ని, అర్థమవుతుంది మనకి. అది ఆ లబ్ధాడికి వెళ్ళవలసిన పాలు పోసే మా రైతుకి వెళ్ళవలసిన లేదా అక్కకి వెళ్ళవలసిన ఆ డబ్బుని ఇంతవరకు దోచుతున్నారు కదా వాళ్ళని. అదంతా కక్కడి. ఇంతవరకు తిని చాలు, దోచి చాలు. ఇప్పుడైతే సరే వాళ్ళకి న్యాయంగా, వాళ్ళకి న్యాయబద్ధంగా వారి కష్టానికి వచ్చే వాళ్ళకి వెళ్ళేయండి. ఇది తప్ప. ఇంకో విషయం, నేను రోజున మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నుంచి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఒక వింత మరి వ్యాధి అవ్వచ్చు, అది ఎందుకు వచ్చిందో అది ఇంకా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అది అప్పటికప్పుడే కొంత ఫిక్స్ లాగా వచ్చి కొంత నోరులు వచ్చి పడిపోయి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వైద్యం చేస్తే ఒక ½ అవర్ 1 అవర్లో మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ అయ్యే పరిస్థితి వచ్చింది. దాన్ని వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడే ఉన్న మా స్థానిక మా డిప్యూటీ సీఎం గారు, హెల్త్ మినిస్టర్ గారు నాని గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, మా మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్, మొత్తం అధికారులు యంత్రాంగం అంతా కూడా, వైద్య అధికారులు మొత్తం అందరూ కూడా అప్రమత్తమై వెంటనే ఎక్కడి నుంచి ఏం జరిగిందని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళకి వైద్యాన్ని అందించారు. సుమారు 264 మంది ఇప్పటి వరకు ఒక ప్రాంతం కాకుండా, ఒక వార్డు కాకుండా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కార్పొరేషన్ పరిధిలో అంతా కూడా అక్కడక్కడ ఒక ఇంట్లో ఒకరికి, ఒక ఇంట్లో అందరికీ కాకుండా ఎవరికో ఒకరికి, ముఖ్యంగా 30-40 సంవత్సరాలు లోపున్న వాళ్ళందరికీ ఈ 22 వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికి వచ్చిన అందులో 70 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. 190 మంది వరకు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. వయసు పెద్దగా ఉన్న ఎదుగురు వచ్చి విజయవాడ హాస్పిటల్కి కూడా చేర్చి అప్రమత్తంగా ఉన్నారు. ఎవరికి ఏ విధమైన ప్రాణహాని లేదు. కొందరు వచ్చి ఆపాదించారు, నీరు కలుషితమైన నీరు తాగడం వల్ల ఇది వచ్చిందని చెప్పి ఆపాదించారు. నిన్న సాయంత్రం ఈ విషయం మాకు తెలిసిన వెంటనే మా అధికారులందరినీ కూడా మాకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్ అందరినీ కూడా అప్రమత్తం చేశాం. ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు మా అందరికీ. ఆదేశాలు అనుకున్న వెంటనే అప్రమత్తం చేసి మొత్తం ఉన్న పైప్ లైన్స్ అన్నిటిని కూడా చెక్ చేశాం. నీటి తాలూకా అన్నిటి కూడా శాంపిల్స్ అన్నిటిని తీసుకున్నాం. అన్ని ప్రాంతాల నుంచి అన్ని నీటిని పరీక్షించాం. ముందు 10 పారామీటర్స్ ఉంటే 10 పారామీటర్స్ని కలర్ కానీ, లేకపోతే నైట్రోజన్ కానీ, కాల్షియం కానీ, అలాగే హార్డ్నెస్ కానీ అని ఇలాంటి 10 పారామీటర్స్ని కూడా పరీక్షించాం. ఇప్పటి వరకు 10 పారామీటర్లు పరీక్షిస్తే ఏ ఒక్క పారామీటర్ కూడా ఏదైతే వాడకానికి అనుగుణంగా ఉంటుందో ఆ పారామీటర్కి లోపడే ఉంది తప్ప దానికి విరుద్ధంగా ఏ పారామీటర్ కూడా లేదు. అన్నీ చేసాం. టెస్ట్ రిపోర్ట్లు కూడా అన్నీ కూడా వచ్చాయి. అయినప్పటికి కూడా ఇంకా తగు జాగ్రత్తతో చేస్తున్నాం. ఇప్పటికే ప్రతిరోజు 32 మిలియన్ లీటర్లు ప్రతిరోజు కూడా సరఫరా చేస్తున్నాం. ఈరోజు కూడా సరఫరా చేస్తాం. అధికారులు పూర్తి పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. 50 డివిజన్లోనూ ఆ పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అపోహలు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని, వారు సృష్టించిన అపోహల్ని ప్రజలందరూ ఎవరు నమ్మొద్దని కోరుతున్నాను. ఎందుకు ఈ ప్రతిపక్ష అనే మాటని, ఎందుకు చంద్రబాబు నాయుడు అనే మాట వాడానంటే
వారి విషయాన్ని ఆ బాధ్యత గల మనుషుల విషయాన్ని తెలుసుకోకుండా ముందే కామెంట్ చేశారు నీరు కలుషితం అయిపోయిందని. అది ఆ మాటలన్నీ కూడా వాస్తవం కాదు. ప్రతి చేస్తున్నాం. అక్కడే ప్రాంతంలో అంతా మా మంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారు పర్యవేక్షణలో మెడికల్ క్యాంపులు అవి ఏర్పాటు చేసి 108 కూడా అక్కడే పెట్టి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది ముఖ్యమంత్రి కార్యాలయం. మంత్రి గారు ఇప్పటికే 2-3 సార్లు హాస్పిటల్ని స్వయంగా పర్యవేక్షణ చేస్తూ శిబిరాలకు వెళ్తూ చూస్తూ ఉన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. పూర్తి అంతా కూడా కంట్రోల్లో ఉంది. కానీ ఇప్పటికీ అసలు అది ఎందుకు వచ్చిందా అనేది ఇంకా నిర్ధారణ అవ్వలేదు. అది కాలుష్యం వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకే కారణం వల్ల వచ్చిందా, లేదా సైకలాజికల్ ఇదా అనేది ఇంకా నిర్ధారణ అవ్వలేదు. కాబట్టి పూర్తిగా కూడా ప్రభుత్వం బాధ్యతగా అధికార యంత్రాంగం, ప్రభుత్వంలో ప్రజలందరూ దాన్ని పర్యవేక్షిస్తున్న విషయాన్ని మీ ద్వారా ఏలూరు పట్టణ ప్రజలకు తెలియజేస్తూ అపోహల్ని పుకారుల్ని నమ్మొద్దని కోరుతున్నాం. ఓకే. Yeah.